దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మ్యాథ్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కింద యూనివర్సిటీస్లో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కింద జాయిన్ అవ్వాలంటే రిక్వైర్మెంట్ అనేది తీయడం జరిగింది. ఈ యొక్క రిక్వైర్మెంట్కి మ్యాథమెటిక్స్లో 2026కి సిలబస్ అనేది ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సిలబస్ అనేది పక్కన పెట్టుకొని మనం ప్రిపేర్ అవుతే మనకి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఇస్తాడు, ఏ టాపిక్స్ నుంచి ఇస్తాడు అనేది మనకి ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క మనకి కోర్సెస్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ కూడా, ఆథర్ నేమ్స్ పబ్లికేషన్స్ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద జాయిన్ అవ్వాలనుకున్న ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక వీడియోని అయితే షేర్ చేయండి. మనకి ఇక్కడ సబ్జెక్ట్ కోడ్ ఎంత అంటే సబ్జెక్ట్ కోడ్ మనకి సబ్జెక్ట్ కోడ్ 37 అండి. సబ్జెక్ట్ కోడ్ 37. అలాగే అంటే మనకి ఇక్కడ యూనిట్ 1 ఏంటంటే అనాలిసిస్ అండి. అనాలిసిస్ నుంచి చూడండి ఎలిమెంటరీ సెట్ థియరీ, ఫైనైట్ కౌంటబుల్, అలాగే అన్కౌంటబుల్ సెట్స్, రియల్ నెంబర్ సిస్టమ్ యాజ్ ఏ కంప్లీట్ ఆర్డర్ ఫీల్డ్, ఆర్కిమిడియన్ ప్రాపర్టీ, సుప్రమమ్ అండ్ ఇన్ఫిమమ్. అలాగే నెక్స్ట్ ఇంకేంటంటే సీక్వెన్స్ సిరీసెస్. ఈ యొక్క సీక్వెన్స్ సిరీసెస్ నుంచి ఎక్కడ కన్వర్జెంట్ అవుతుంది, ఎక్కడ డైవర్జెంట్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయడం. అలాగే లిమిట్ సుప్రమమ్ ఫైండ్ అవుట్ చేయడం, లిమిట్ ఇన్ఫిమమ్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ టూ థియరమ్స్ యొక్క స్టేట్మెంట్స్ అయితే మీ యొక్క మైండ్లోనూ పెట్టుకోండి. ఏంటంటే బోల్జ్నెస్ వైర్లెస్ థియరమ్ అండ్ ఐజన్ బోర్ల థియరమ్ అండి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే కంటిన్యూటీ, యూనిఫామ్ కంటిన్యూటీ, అలాగే మోనోటోనిక్ ఫంక్షన్స్, నాన్ మోనోటోనిక్ ఫంక్షన్స్ అనేవి మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఒక ఫంక్షన్ అనేది ఎక్కడ డిస్కంటిన్యూటీ అవుతుంది, ఏ పాయింట్ దగ్గర డిస్కంటిన్యూటీ అవుతుంది, డిస్కంటిన్యూటీ అవుతే అది ఏ డిస్కంటిన్యూటీ అంటే జంప్ డిస్కంటిన్యూటీయా, లేకపోతే ఫస్ట్ కైండ్ డిస్కంటిన్యూటీయా, సెకండ్ కైండ్ డిస్కంటిన్యూటీయా అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలండి. అలాగే డిఫరెన్సిబిలిటీ, మీన్ వాల్యూ థియరమ్స్ అండి. మీన్ వాల్యూ థియరమ్స్ ఆల్రెడీ మీరు పీజీలోనో లేకపోతే డిగ్రీలోనో మీరు అందరూ ఆల్రెడీ చదివే ఉంటారు. మరొకసారి చూసుకోండి. సీక్వెన్సెస్, సిరీసెస్ ఆఫ్ ఫంక్షన్స్, యూనిఫామ్, కన్వర్జెన్స్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ మెజర్ థియరీ అండి. రియల్ అనాలిసిస్లోనే మనకి ఇక్కడ మెజర్ థియరీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఒక పార్ట్, అది ఏంటంటే రైమన్ సమ్స్, రైమన్ ఇంటిగ్రల్, ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్ అండి. అలాగే ఫంక్షన్ ఆఫ్ బౌండెడ్ వేరియన్స్, లెబెక్ మెజర్ అండ్ లెబెక్ ఇంటిగ్రల్. ఈ లెబెక్ ఇంటిగ్రల్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మెజర్ అండ్ ఇంటిగ్రేషన్స్ నుంచి వస్తాయండి. మెజర్ అండ్ ఇంటిగ్రేషన్స్లో మనకి అక్కడ చాలా ఉంటాయండి. ఆ చాలా టాపిక్స్లో బదులు మీరేం చూసుకుంటారంటే లెబెక్ మెజర్ అండ్ లెబెక్ ఇంటిగ్రేషన్ అనేది చూసుకుంటారు. అంటే మనకి అక్కడ ఎల్పీ స్పేసెస్ వస్తూ ఉంటాయి, అలాగే మెజరబుల్ సెట్స్ వస్తూ ఉంటాయి, మెజరబుల్ ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇవన్నీ కాకుండా మీరు అక్కడ చూసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే లెబెక్ మెజర్ అండ్ లెబెక్ ఇంటిగ్రేషన్ మాత్రమే, ఇంతవరకు మాత్రమే మీరు చూసుకోండి. అలాగే ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్, డైరెక్షనల్ డెరివేటివ్స్, పార్షియల్ డెరివేటివ్స్ యాజ్ ఏ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇన్వర్స్ అండ్ ఇంప్లిఫికేషన్ ఫంక్షన్ థియరమ్స్ కూడా ఇవి మీరు ఒకసారి చూసుకోండి, ఒక టాపిక్స్. అలాగే నెక్స్ట్ ఏంటంటే మెట్రిక్ స్పేసెస్, కాంపాక్ట్నెస్, కనెక్టెడ్నెస్, నార్మ్ లీనియర్ స్పేస్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అండి. ఇదండి మనకి ఇక్కడ రియల్ అనాలిసిస్ నుంచి మనకు ఉన్న టాపిక్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఏంటంటే లీనియర్ ఆల్జబ్రాలో మనకి ఇక్కడ చూడండి. లీనియర్ ఆల్జబ్రాలో మీరు ఇక్కడ చూసుకోవాల్సిన మెయిన్లీ టాపిక్స్ ఏంటంటే ఐజన్ వాల్యూ అండ్ ఐజన్ వెక్టర్స్, క్యాలీ ఏమంటేనా థియరమ్ అండి. అలాగే ఈ యొక్క లీనియర్ ఆల్జబ్రా నుంచి మీకు ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే మనకి ఇక్కడ సచమ్ అవుట్లైన్స్ అండి. ఈ యొక్క సచమ్ అవుట్లైన్స్ నుంచి మీరు వర్కౌట్ చేయడానికి బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెట్కి కూడా మీరు ఎవరైనా సిఐఎస్ఆర్ నెట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సచమ్ అవుట్లైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చేయండి, చాలా యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే యూనిట్ టూ నుంచి ఏంటంటే కాంప్లెక్స్ అనాలిసిస్ అండి. కాంప్లెక్స్ అనాలిసిస్ చూడండి, ఆల్జబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్, కాంప్లెక్స్ ప్లేన్ చూడండి. ఒకసారి సబ్ టాపిక్స్ అన్ని ఇక్కడ చూడండి. టైలర్ సిరీస్, లారెంట్ సిరీస్, క్యాల్కులేషన్ ఆఫ్ రెసిస్టివ్స్, కన్ఫార్మల్ మ్యాపింగ్స్, మోబిస్టా ట్రాన్స్ఫర్మేషన్స్, ఇవన్నీ మనకి ఇక్కడ కాంప్లెక్స్ అనాలిసిస్ నుంచి. మనకి ఇక్కడ ఆల్జబ్రా నుంచి ఆల్జబ్రాలో చూడండి పెర్మిటేషన్స్, కాంబినేషన్స్, ఇవన్నీ మనకి ఇక్కడ సబ్ టాపిక్స్ అనేవి ఆల్జబ్రాలో చూడండి. ఆల్జబ్రా నుంచి మీకు ఏంటంటే ఇక్కడ జోసెఫ్ గాలియన్ బాగుంటుంది. అలాగే టోపాలజీ బేసిస్, డెన్స్ సెట్స్, సబ్ స్పేస్ అండ్ ప్రొడక్ట్ టోపాలజీ, సపరేషన్ యాక్సియమ్స్, కనెక్టెడ్నెస్ అండ్ కాంపాక్ట్నెస్. ఇదండి మనకి ఇక్కడ ఏంటంటే టోపాలజీ అండి. చూడండి నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఓడి అండి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి ఎండి రాజ్నాథ్ సిన్హా అని ఒక బుక్ ఉంటుందండి. ఆ యొక్క బుక్ చాలా బాగుంటుంది. బేసిక్ లెవెల్ నుంచి హయ్యర్ స్టాండర్డ్ వరకు ఆ యొక్క బుక్లో ప్రాబ్లమ్స్తో పాటు ప్రతి ఒక్క
డిగ్రీ స్టూడెంట్ కూడా చదువుకొని అర్థం చేసుకునే విధంగా ఉంటుంది ఆ బుక్. మీకు లైబ్రరీస్లో అయినా అది ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఎవరైనా చదవాలనుకుంటే ఆ యొక్క బుక్లో ప్రాబ్లమ్స్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. అక్కడ ఏంటంటే ఎక్స్టెన్షన్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ అండి, ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి. ఇక్కడ మనకి ఐవీపీ 1 వరకు మాత్రమే ఉందండి. ఐవీపీ 1 అంటే మనకి ఇక్కడ ఐవీపీ 2 అంటే సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ సిలబస్ వరకు ఏంటంటే ఐవీపీ 1 అండి, అంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వరకు ఉందండి. సింగులర్ సొల్యూషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సిస్టమ్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, జనరల్ థియరీ ఆఫ్ హోమోజనైజేషన్ అండ్ నాన్ హోమోజనైజేషన్ లీనియర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, మెథడ్ ఆఫ్ వేరియేషన్ సపరేషన్, స్ట్రమ్ లివర్లీ బౌండరీ వాల్యూ ప్రాబ్లమ్స్, గ్రీన్స్ ఫంక్షన్ అండి. అదండి ఈ యొక్క గ్రీన్స్ ఫంక్షన్ మీద మనకి గ్రీన్స్ థీరం ఉంటుంది. ఆ యొక్క థీరం మీద మనకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండేది. రాజనరసింహలో మీరు చేయొచ్చు. అలాగే ఈ నుంచి మనకి ఇక్కడ చూడండి క్లాసిఫికేషన్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ పీడీఏ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, జనరల్ సొల్యూషన్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండి విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్స్, మెథడ్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ లాప్లస్, హీట్ అండ్ వేవ్ ఈక్వేషన్స్ అండి, అలాగే మనకి న్యూమరికల్ అనాలిసిస్ అండి. ఈ యొక్క న్యూమరికల్ అనాలిసిస్ నుంచి మనకి ఇక్కడ ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుద్ది. ఒకసారి న్యూమరికల్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇదంతా మనకి ఇక్కడ ఎంఎస్సిలో మీరు ఆల్రెడీ ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్ మీరు అన్ని చేసే ఉంటారు. ఈ యొక్క కోర్ సబ్జెక్ట్స్ మనకి ఇక్కడ మెయిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ వేరియేషన్స్, లీనియర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, నెక్స్ట్ ఏంటంటే క్లాసికల్ మెకానిక్స్. ఈ యొక్క క్లాసికల్ మెకానిక్స్ మనకి ఇక్కడ మీరు ఆల్రెడీ అప్లైడ్ మ్యాథమెటిక్స్ చేసినట్లయితే మనకి అక్కడ మ్యాక్సిమం 4th సెమిస్టర్లో ఉంటుందండి. 4th సెమిస్టర్ 3rd సెమిస్టర్లో మ్యాక్సిమం వస్తూ ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక్కడతో అయితే మనకి సిలబస్ అనేది ఎండ్ అండి. ఈ యొక్క సిలబస్ అనేది ఎండ్ అయ్యింది. ఇంకా మీకు దీని గురించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.